హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముందుగా ఇక్కడ మనం కొన్ని విషయాల్ని క్లియర్ గా గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి ఎలా తయారైందంటే, అది ఒక ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్ళి డాన్స్ వేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళకి ఫ్రీ దర్శనాలు 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇచ్చేయొచ్చు. ఒక చిన్న సినిమా తీసినా చాలు వాళ్ళ లైన్‌లో లేకుండా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళి గర్భగుడిలోంచి చూయించే స్థితికి దిగజారిపోయింది. తిరుమల కొండ మొత్తం నాన్ వెజ్‌తో గతంలో నిండిపోయిన సందర్భం మనకు తెలిసిందే. గుడ్లు తిన్నారు, నాన్ వెజ్‌లు తిన్నారు. అసలా ప్రత్యేక దర్శనం టికెట్లయితే అసలు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు విచ్చలవిడిగా అమ్మేయటం చూసాం. అన్నిటికంటే దారుణం 6గురు చనిపోయారు. అంతకన్నా దారుణం నిన్నటికిన్న బీఆర్ నాయుడు గారి అద్భుతమైనటువంటి వీడియోలు బయటకొచ్చినాయి. ఇవన్నీ పక్కనెడితే ఒక అక్క ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్లి తైతక్కలాడటం జరిగింది. ఈ అక్కకు తోడు ఇంకొక కొన్ని ఒక్కళ్ళు కూడా అక్కడికెళ్ళి తైతక్కలాడటం జరిగింది. ఏంటి మళ్ళీ అందుట్లో 'కట్కం' సినిమాలో సాంగ్ 'గోవింద గోవింద' అంటూ అబ్బా! దేవుడి గుడి దగ్గర కూడా డాన్సులేశారు. సిగ్గు శరం లేని బతుకులంటారు కదా! అవి ఇవే అన్నమాట. కనీసం మనిషిగా పుట్టామన్న విషయం కూడా మర్చిపోతారంటారు కదా! వీళ్ళే అన్నమాట. ఇంత బతుకు బతికి ఇదేం బతుకురా అని ఊహించుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తదో తెలుసా? ఇట్లాంటి బతుకులు సిగ్గు లేకుండా రోడ్లెక్కి దేవుడి పరిసర ప్రాంతాల్లో సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులేస్తూ వాటిని ఏదో గొప్పగా రీల్స్‌గా పెట్టుకున్నప్పుడే ఈ గీతక్క లాంటోళ్ళు, గీతు రాయల్ అంట మళ్ళీ రాయలు ఈవిడ ఎందుకులే గాని ఆ! బాగా చేసినారు కదా! అని ఒక వీడియో పెట్టింది. నువ్వేం చేశావు? గోవింద గోవిందానా? ఆ! ఇష్టం వచ్చినట్టు తైతక్కలాడతారా తిరుమల కొండ పైన? కనీసం మనిషిగా పుట్టావన్న విషయం గుర్తుందా? సిగ్గుందా? దేవుడు అక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అక్కడ సినిమా పాటలకి డాన్స్ చేయకూడదు. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్స్ అంతా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. గతంలో ఎవరో చిన్న పాప 14, 15 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ ఎక్కడో దూరంగా కొండలు కనిపిస్తూ దాని ముందు డాన్స్ చేస్తేనే మెయిన్ రోడ్డు పైన డాన్స్ చేస్తేనే దాన్ని ఏదో తప్పుగా చేసి నానా హంగామా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మండలి. ఇట్లాంటి తైతక్కలాడే ఈ రాయల్ గీతు, గీతు రాయల్ అక్కలాంటోళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికెళ్ళినప్పుడు కనీసం కొద్దిగా కూడా సిగ్గుగా బిహేవ్ చేయలేదు. ఆ మగ పిల్లలతో రోడ్డు మీద కుప్పి గంతులు, రికార్డింగ్ డాన్సులేసుకుంటూ ఇంకేముంది ప్రభల మీద డాన్సులేస్తా ఉంటారు ఊర్లలో ఎలక్ట్రిక్ ప్రభల మీద. అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. అక్కడేమో ఒక అమ్మాయి అందరిని చుట్టుపక్కల అందరూ డాన్సర్స్ ఉంటారు. ఈవిడేమో నలుగురు, ఐదుగురు చుట్టుపక్కల పెట్టుకొని అన్నదమ్ములో ఎవరైనా గావచ్చు. ఆ రికార్డింగ్ డాన్సుల్లాగా రోడ్డు మీద ఇస్తూ ఉన్నారు. అయితే దీనిపైన చర్యలు తీసుకుంటున్నారనేసి ఈవిడకి తెలుసంట. చాలా బాధపడిపోయిందంట. ఆ! గతంలో ఈవిడ మాట్లాడిన మాటలు గనుక మీరు చూసినట్లయితే, చెప్పు తీసుకొని మొహం పగలగొట్టాలనిపిస్తా ఉంటది తెలుసా? అయ్యప్ప స్వాములంట ఒకసారి రోడ్డు బ్లాక్ చేశారంట విజయవాడ ప్రాంతంలో. ఈళ్ళేందిరా ఎట్టున్నారు ఛీ అనుకుందంట అయ్యప్ప స్వామిని చూసి. మహాతల్లి. ఈవిడ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకెళ్ళి ఈ రికార్డింగ్ డాన్సులేయటం అనేది తప్పేం కాదు నాకు తెలిసి. నిజంగా అయ్యప్ప స్వాములు వాళ్ళ వాళ్ళ దీక్షో లేకపోతే పడి పూజో ఏదో చేసుకుంటుంటే దాన్ని చూసి ఛీ! అని అనుకుందంట దుర్గమ్మ. దుర్గమ్మ గురించి. అయ్యప్ప స్వాములు కాదండోయ్! దుర్గా మాత మాలేసుకుంటారు కదా వాళ్ళని. అప్పుడు గట్టిగా తగిలిందంట. అయినా సిగ్గు రాలా మనకి. మన బతుకు సిగ్గెందుకుంటది? ఏమీ చేయకపోయినా కొంతమంది సౌమ్య శెట్టి దొంగతనం చేసిందని విచ్చలవిడిగా చెత్త వీడియోలు చేసింది ఈవిడే. ఇప్పుడు కోర్టులో కేసుంది. గత 7 హియరింగ్స్ నుంచి 7 హియరింగ్స్ నుంచి గోల్డ్ ఎక్కడుంది? ఈ అమ్మాయి కేజీన్నర గోల్డ్ దొంగతనం చేసింది కదా! అంటున్నారు కదా! గోల్డ్ ఎక్కడుంది తీసుకురమ్మంటే అటు పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని, ఇటు ఎవరైతే గోల్డ్ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి గాని, ఆ గోల్డ్ తీసుకురావట్లేదు. ఆ గోల్డ్ పోలీస్ కస్టడీలో ఉండాల్సింది వీళ్ళు అమ్మేసుకున్నారా? లేదంటే ఏంటనేది జడ్జి గారికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ ఎనీ టైమ్ జడ్జి గారు గోల్డ్ తీసుకొచ్చి నా ముందు పెట్టండి అన్న తర్వాత కూడా పోలీసులు ఆ గోల్డ్ మేము తేలేం మేడం. ఆ గోల్డ్ బాగా బరువెక్కింది మేడం. ఏదో చెప్తున్నారంటూ వార్తలొస్తూ ఉన్నాయి. అయితే జడ్జి గారు కూడా డైరెక్ట్‌గా అడిగారట గాని, ఏమని? ఆ గోల్డ్ మీరు తేలేనప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి మీరే ఇంత కష్టపడుతూ ఆ గోల్డ్ తేలేనని చెప్తూ ఉన్నప్పుడు, మరి
సౌమ్య శెట్టి అనే ఒక అమ్మాయి అంత గోల్డ్ ఒక్కటే ఎలా దొంగతనం చేస్తదని మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? అయినా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఎందుకు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టలేదని అడుగుతూ ఉన్నారు. అంటే గత 7 హియరింగ్స్ నుంచి ఇప్పటివరకు గోల్డ్ అనేది తీసుకురాలేదు. అంటే ఏం జరుగుతుంది? వెరీ సూన్ దీనికి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు నేను నీకు చెప్పబోతున్నా. ఎందుకంటే వాళ్ళ లాయర్ నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గీతూ రాయలు సౌమ్య శెట్టి దొంగతనం చేసినట్టు ఒక అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్‌కి తోడుగా నిలబడి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆ వీడియోలు సిగ్గు లేకుండా డిలీట్ చేయడం కూడా జరిగింది. దానిపైన కౌంటర్ వీడియో చేస్తే ఈయనెవరో అంటూ ఒక లావుగా ఎవరో ఒకతను ఉన్నాడు. ఆయన చెప్తే అంతా నిజమైపోయిద్దా అంటూ విచ్చలవిడిగా వాగింది. వాగిద్ది. వాగుతూనే ఉంటది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఫాలో అప్ చేస్తున్నా. ఎందుకంటే సమాధానం చెప్పాలి కదా చెప్పుతో. నేను వెయిట్ చేస్తున్నా ఒక డే కోసం. అయితే ఈవిడ ఎదుటి వాళ్ళపై నిందలేసి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా రూయిన్ చేయొచ్చు. ఈవిడ మాత్రం ఈవిడ చేసిన స్వతప్పిదానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి దగ్గరికెళ్ళి కుప్పి గంతులేసేది. రికార్డింగ్ డాన్స్‌లేస్తే మాత్రం ఈవిడ ఏడ్చుకుంటూ సింపథైజ్డ్‌గా ఒక వీడియో పెడతది. ఆ వీడియో చూస్తే నాకు చిరాకు అన్నమాట. చూడండి ఒకసారి. అవునండి. మాట్లాడమ్మా. అందరికీ గుడ్ న్యూస్. హ్మ్. నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్మ్. హ్యాపీగా ఉండండి. హ్మ్. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అని ఈవిడకి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రికార్డింగ్ డాన్సులు చేసుకోవడం అనేది ఇంత విషయం అంట. ఇంత విషయం. ఆ రికార్డింగ్ డాన్సులు బెడ్‌రూముల్లో చేసుకోండి. లేదంటే ఎక్కడికన్నా ఎళ్లి మీరెక్కడ ఇక్కడెక్కడ ఇండియాలో ఏమి చేయరంటున్నారంట గదా! వేరే కంట్రీస్ అంట గదా! వెళ్ళేది. అదే టూర్స్ తెలిసింది నాకే ఈ మధ్య. వేరే కంట్రీస్ అయితేనే టూర్స్‌కొస్తాను నేనని చెప్తూ ఉన్నారు కదా! ప్రమోషన్స్‌కో, ఇంకోటికో, ఇంకోటికో, ఇంకోటికో అలా మీరు వేరే కంట్రీస్ ఎళ్ళినప్పుడే చేస్తా అని చెప్తూ ఉన్నారట గదా! అలాగే వేరే కంట్రీస్ ఎళ్లి అక్కడ డాన్సులు చేసుకోండి. పవిత్ర దేవుని సన్నిధిలో మీ డాన్సులేంటి రికార్డింగ్ డాన్సులు? ఆ! చెప్పండి. ఇప్పుడు సింపుది ఇంతదంట తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవిడ డాన్స్ చేసిందంటే ఇంతదంట. అది ఇంత చేశారంట. సిగ్గుండాలి అంటానికి. కానీ అక్క వీడియోలు చేసిందానికి థాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది. సగం జీవితం పోయిందా? నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలన్నీ సాన్ నాకు పోయింగే పోయింది కదా! పాపం. ఒక బ పోతూనే ఉంటాయి. మన జీవితాలు బావుంటాయి. ఎందుకంటే మనకి ఏమ, దోమ, గీమ అదే ఫిక్స్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా! మనకి కొన్నిటికి ఫిక్స్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా! ఇండోర్‌కి, ఔట్‌డోర్‌కి లేపోతే వేరే కంట్రీకెళ్ళి ఫిక్స్డ్ పేమెంట్స్ అంట కదా! మాట్లాడుకొని వెళ్తారట కదా! టూర్స్‌కి అదే టూర్స్‌కి. తెలిసిందిలెండి మాకు ఈ మధ్య తెలిసింది. మీరెళ్లి రికార్డింగ్ డాన్స్‌లు ఆ ప్లేసుల్లో ఏసుకోండి. జీవితం సంకనాగిపోయింది మీది కాదు మిమ్మల్ని నమ్మినోళ్ళది. మీ మాటలు విన్నోళ్ళది. మీ సొల్లు చెప్పినోళ్ళది. హ్మ్. ఇంక పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఇంకో కొత్త గొప్ప ఒక రవ్వో, 2 రవ్వలో ఏదైనా ఒక రవ్వో, 2 రవ్వలో సింపతి ఏడుపులు. తర్వాత ఒక లెటర్ పెట్టిందండోయ్! అబ్బో! మామూలుగా కూడా కాదు. ఈ ఏడుపు కొట్టు వీడియో తర్వాత ఇంకొక సావు కొట్టు లెటర్ కూడా పెట్టింది ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మిగిలుంటే దాన్ని మీరు పోగొట్టేయండి. ఆ! తర్వాత ప్రశాంతంగా ఉండండి. ఆ! హ్యాపీగా బతికేయండి. ఆ! అందరికీ గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిందానికి థాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇంక పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొత్త గొప్ప ఒక రవ్వో, 2 రవ్వలో ఏదైనా మిగిలుంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి. హ్యాపీగా బతికేయండి. మేమెప్పుడు హ్యాపీగా బతుకుతాం. మనమే మొన్నే తెలిసింది ఒక విషయం బాస్. అది చెప్తా త్వరలో మీకు. మరీ ఘోరం. ఇండియాలో కాదు మొత్తం ఔట్‌డోర్ ఇండియాలో అయితే దొరికిపోతాను తెలిసిపోతా. ఈ తర్వాత 28వ తారీఖున మొన్న ఏదో పెట్టింది అక్క. ఐ యామ్ ఎ గీతూ రాయల్ అండ్ ఐ యామ్ నాట్ ఏ ఆర్డినరీ వుమెన్. ప్రతి వుమెన్ ఆర్డినరీయే. ఎక్స్ట్రార్డినరీ అని ఫీల్ అయ్యే ప్రతి వుమెన్ ఆర్డినరీయే. ఎదవ పోసుకోలు కబుర్లు చెప్పకండి. పవన్ కళ్యాణ్ డైలాగ్ సారీ. ఓకే. లివింగ్ అన్ ఆర్డినరీ లైఫ్. ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ వుమెన్. లివింగ్ అన్ ఆర్డినరీ లైఫ్ అంటే ఆర్డినరీ ఎక్కడ? మనన్నీ విదేశాల టూర్లు కదా! ఆ! తెలుసు కదా మాకు. ఐఎమ్ స్ట్రాంగ్ wrapped in grace. I am emotion, strength, madness. ఏందక్క ఏం రాస్తున్నావు నువ్వు? పిచ్చిదానివా? స్ట్రాంగ్‌గా. అందుకేనా బాగా జరిగింది నాకు. జీవితం అంతా సంకనాగిపోయింది. ఇంకేముంది? ఒక రవ్వో, 2 రవ్వలని మీరే చేసింది ఎవరు? మీరే కదమ్మా! ఏంది సోది?
తర్వాత వెంటనే లిఖించేస్తున్నావు. తాళపత్ర గ్రంథాల్లో నీతి వాక్యాలు కుమ్మి సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నట్టు లిఖిస్తున్నావు ఏంటి? ఐ మోటివేట్ పీపుల్ బికాస్ ఐ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ టు నీడ్ మోటివేటింగ్. నీకు సెల్ఫ్ మోటివేషనే లేక వీడియోలు పెట్టి ఏడుస్తున్నావు. నువ్వు అన్న మోటివేట్ చేస్తావు. నువ్వు చేసి మోటివేట్ కాదు. అది వేరు. తర్వాత చెప్తా. తెలిసిన ఆధారాలు కూడా రాని. ఐ మేక్ అదర్ స్మైల్స్. బా! ఎదుటి వాళ్ళు నవ్విస్తదంట, స్ట్రాంగ్ అంట, మోటివేట్ చేస్తదంట. స్టాండ్ టాల్ నాట్ బికాస్ లైఫ్ ఈజ్ ఈజీ. నేను స్ట్రాంగ్ టాల్‌గా ఎంత టాల్ ఏసుకున్నా, ఎంత హీల్ చేసుకున్నా హైట్ అంతే అమ్మా. టాల్ పెరగరు. బట్ బికాస్ ఐ రిఫ్యూజ్ టు స్టే డౌన్ రిఫ్యూజ్. వీడియో పెట్టి ఏడ్చిన ఈ మహాతల్లి అద్భుతంగా ఇక్కడ నేను స్ట్రాంగ్ ఆర్డినరీ హ్యూమన్ కాదు. నేను మోటివేట్ చేస్తాను. ఫస్ట్ నీకు కావాల్సిన సెల్ఫ్ మోటివేషన్ ఉంది కదా! సెల్ఫ్ మోటివేషన్ ఉందిలే. లేకపోతే ఎంత 2.5 లక్షల, 3 లక్షల ప్యాకేజీ అదేలెండి 3 లక్షలు దాటిందంట. సరే ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఒక మంచి విషయం అయితే మనకు అర్థమైంది. ఎదుటివారి జీవితాల్ని నాశనం చేయడానికి చెత్త వీడియోలు చేస్తే ఇలాగే నీ బతుకు కూడా రోడ్డు మీదకొస్తది. ఇది జస్ట్ స్టార్టింగే. ఇంకా చాలా ఉంది. ఆ రోజు ఎప్పుడైతే కోర్టు తీర్పొస్తదో ఒక కేసులో నడి రోడ్డు మీద నిలబెట్టి కడిగేయబోతున్న నా పేరు మురళీ రాపల్లే కాదు. నిజం వైపు నిలబడి మాట్లాడితే ఆయనెవరో అని నన్ను పాయింట్ ఔట్ చేస్తావు నువ్వు. రాసిపెట్టుకో. నేను మురళీ రాపల్లి చెప్తూ ఉన్నా. కోర్ట్ హియరింగ్స్ లాని మొత్తం ఏ టు జెడ్ నేను ఫాలో అవుతూ ఉన్నా. వాళ్ళ లాయర్ నాతో కాంటాక్ట్‌నే ఉంది. సౌమ్య శెట్టి వాళ్ళ లాయరు. రాబోయే రోజుల్లో జరగబోయే ప్రతి ఇన్సిడెంట్‌ని ఇంచెలించెలుగా కట్ చేసి మీ ఇంటికి నోటీసులు పంపించే వరకు నేను నిద్రపోను. అర్థమవుతుంది కదా! మీ వీడియోస్ మీరు యూట్యూబ్‌లో తీసేసారనుకుంటున్నారేమో. అవి డౌన్‌లోడ్ చేసి పెట్టాం మేము ఆల్రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రజలారా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం గావించడానికి ఇట్లాంటి రికార్డింగ్ డాన్స్‌లు వేసుకునే వాళ్ళని దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా చూడాలని, కనిపించి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో ఈసిరి నూకాలని, ఆడ మగ తేడా లేకుండా మక్కలు ఇరగగొట్టాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.